కండిషనల్ ప్రాబబిలిటీ అంటే అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది చెప్పా, అక్కడి నుంచి రావాలి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం చెప్పాను? సపోజ్ నేను 2 డైస్ త్రో చేశాను అనమాట. సపోజ్ నేను 2 డైస్ త్రో చేశాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 2 డైస్ త్రో చేశాను. 2 డైస్ ఆర్ థ్రోన్ ఎట్ ర్యాండమ్. ఇంకంతే చెప్పేది. అంటే అందులో ఉన్న అవుట్కమ్స్ మనం ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాస్తున్నాం కదా. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమి రాస్తున్నాం మనం? మొత్తం అన్ని రాస్తున్నాం. ఫస్ట్ డై పైన 1 to 6 రావచ్చు, సెకండ్ డై పైన 1 to 6 రావచ్చు. దేర్ఫోర్ 6 into 6 స్క్వేర్ వేస్ అని రాస్తున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే రిజల్ట్ తెలియదు, అందుకని అన్ని రాస్తున్నాం. 6 స్క్వేర్ వేస్ రాస్తున్నాం. అంటే ఏం చూడండి, డై 1 డై 2 డిఫరెంట్ డైస్. ఏమి చెప్పదు, డిఫరెంట్ డైస్. ఇది మనం రాసేది ఏంటంటే చూడండి ఒకసారి, రెండు స్టేట్మెంట్స్ నేను రాస్తాను. when two dice are thrown at random, ఇది నెంబర్ 1. డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. ఈ డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తే మీ కండిషనల్ ప్రాబబిలిటీ ఈజీ. when two dice are thrown at random, మనం n of s అంటే శాంపుల్ స్పేస్ ఏం రాస్తాం? మనకు అసలు రిజల్ట్ ఏది వస్తో తెలియదు, అందుకని కళ్ళు మూసుకొని అన్ని రాసేస్తాం. సో ఇక్కడ 1 to 6 రావచ్చు, ఇక్కడ 1 to 6 రావచ్చు. అందుకని అసలు మనకు రిజల్టే తెలియదు కాబట్టి ఇక్కడ 1 to 6 రాస్తాం, ఇక్కడ 1 to 6 రాస్తాం. అంటే మనం రాసేది 6 స్క్వేర్ వేస్. అంటే టోటల్ అవుట్కమ్స్ 36. అందులో ఒక అవుట్కమ్ ఇక్కడ 2, ఇక్కడ 3, అలాంటి ఉండేవన్నీ వస్తాయి 36. ఏది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కనుక when two dice are thrown at random and you don't know the result. సపోజ్ నేనేం చేస్తున్నా అంటే, సపోజ్ ఇలా చెప్పా చూడండి, నేను ముందే రిజల్ట్ ఇచ్చేసాను. రిజల్ట్ ఇవ్వటం అంటే ఏంటంటే, మనం సినిమాకి వెళ్తున్నాం, సినిమాకి వెళ్లే ముందు నేను అక్కడ నుంచి హీరోయిన్ చచ్చిపోయింది అని చెప్పి చివరిలో, అర్థమైంది కదా? అప్పుడు ఎలా ఉంటుంది, మనకు స్టోరీ తెలిసిపోయింది, అర్థమైంది కదా? మనం హీరోయిన్ చచ్చిపోయిందని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్తాం సినిమాకి, అర్థమైంది కదా? అంటే రిజల్ట్ తెలియటం అంటే అర్థం ఏంటంటే, నేను కింద నుంచి మీకు హీరోయిన్ చచ్చిపోయిందని చెప్పాను అనుకో, అర్థమైంది కదా? మనకు రిజల్ట్ ముందే తెలిసినట్టు. అలా కాకుండా మనం సినిమాకి అసలు ఏం జరుగుతుందో తెలియకుండా వెళ్ళామనుకో, అది ర్యాండమ్. అంటే మనం వెళ్ళిన తర్వాత మనం సినిమాకి వెళ్లే ముందు మనకి ఏం జరిగిద్దో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఇది అలాంటిది. ఆర్ థ్రోన్ ఎట్ ర్యాండమ్, ఏది రిజల్ట్ వస్తుందో మనకు తెలియదు అక్కడ. అందుకనే కళ్ళు మూసుకొని 36 రాశాం. ఇప్పుడు అలా కాకుండా నేను when two dice are thrown at random, the sum is 6 అని నేను చెప్పా. ఇంకా ఇప్పుడు ఏంది, ఇది కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే. when two dice are thrown at random, sum is 6 వచ్చిందని చెప్పాను. ఇక్కడ అలా కాదు, ఇక్కడ కూడా sum 6 వచ్చి ఉంటాయి. ఇక్కడ ఏం రాస్తాం, 36. ఇక్కడ ఏంటి, నేను when two dice are thrown the sum is 6 అని నేనే ప్రాబ్లం ఇచ్చా. అంటే నీకు ఇంక రిజల్ట్ గివెన్, దీన్నే గివెన్ అంటారు. అంటే రిజల్ట్ ఈస్ గివెన్. ఇది కూడా 6 రావాలంటే ర్యాండమ్ మీద 6 చాలా పాసిబుల్ వేస్ లో రాయొచ్చుగా. మనం ఇప్పుడు ఇలా రిజల్ట్ ఇచ్చినప్పుడు అది శాంపుల్ స్పేస్ అయింది. ఇప్పుడు రిజల్ట్ తెలియనప్పుడు మనం అన్ని రాసాం, డై 1 డై 2, అర్థమైంది కదా? ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు n of s ఏమైందంటే 36 రాయకూడదు. రిజల్ట్ ఆల్రెడీ ఇలా త్రో చేసినప్పుడు సమ్ 6 వచ్చిందని నేనే చెప్పా కదా. అంటే గివెన్ దట్ సమ్ ఈజ్ 6 అంటే గివెన్ 1 ఈజ్ నథింగ్ బట్ గివెన్ 1 ఎన్ని పాసిబిలిటీస్ లో వస్తాయి, అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క టోటల్ అవుట్కమ్స్. సో n of s ఇలా ఇస్తారు ముందే. when two dice are thrown at random ఏవి ఇవ్వరు, అన్ని 36 రాస్తాం. when two dice are thrown given that sum is 6 అన్నప్పుడు సమ్ 6 వచ్చే పాసిబిలిటీస్ మాత్రమే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ శాంపుల్ స్పేస్ లో ఉంటాయి. చూడండి ఏముంటాయి మనకి, ఇది 1, ఇది 5, గివెన్ అన్నమాట. ఇది గివెన్ అంటారు దీన్ని. రిజల్ట్ ఈస్ గివెన్ అనగానే శాంపుల్ స్పేస్ లో గివెన్ అయ్యే రాయాలి.
సో 1 5 తర్వాత 5 1 ఇది రెసిప్రోకల్ చేయండి. ఇది 2 4 ఇది 4 2 ఓకేనా 3 3 ఇంకా ఎన్ని రాసాం 2 4 4 2 ఎన్ని రాసాం. ఇది అంటే పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి మనకి ఇవి అంటే 1 2 ఇవి శాంపుల్ స్పేస్ లో ఇలాంటివి ఉంటాయి 1 5 ఈ 36 లోనే ఉంటాయి. కాకపోతే ఇవన్నీ 36 ఇక్కడ రాయ అవసరం రిజల్ట్ 6 వచ్చింది అన్నప్పుడు ఆ 6 ఏ ఉంటాయి అక్కడ ఇక్కడ అవే అబ్జర్వ్ చేసి ఉంటారు. సో 1 5 5 1 2 4 4 2 3 3 ఇవి ఎన్ని 5 శాంపుల్ స్పేస్ లో ఈ 5 ఉంటాయి. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాడు రిజల్ట్ ఇచ్చాడంటే ఏంటంటే ఆ ఎక్స్పెరిమెంట్ లో రిజల్ట్ కూడా వాడే ఇచ్చినట్టు. రిజల్ట్ వాడే ఇచ్చినప్పుడు మనకి టోటల్ అవుట్కమ్స్ వాడు ఇచ్చిన రిజల్టే అవుతాయి. ఇవి కూడా యూనిక్ వే కాదు చాలా ఉంటాయి అవుట్కమ్స్ ఇవి. ఓకేనా ఇట్లాంటి దాన్ని గివెన్ ఎప్పుడైతే మనకు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసి గివెన్ రిజల్ట్ ఉంటుందో దాన్ని కండిషనల్ ప్రాబబిలిటీ అంటారు. ఇప్పుడు నేను క్వశ్చన్ సపోజ్ థర్డ్ చూడండి ఒకసారి. నేనేం అడిగానంటే when two dice are thrown at random, the sum is 6. The sum is 6. The sum is 6. Find the probability that any of the dice shows 2. ఇప్పుడు నేనేం చెప్పాను when two dice are thrown at random the sum is 6. so this is the experiment. ఎక్స్పెరిమెంట్ లో ఎలాంటి అవుట్కమ్స్ ఉంటాయి ఎస్ లో ఈ 6 వచ్చే ఉంటాయి. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఎనీ ఆఫ్ ద డైస్ షోస్ 6. సో వాట్ ఈస్ ద రిజల్ట్ గివెన్ హియర్ సమ్ ఈస్ 6 గివెన్. అంటే మనకి రాసేది ఏం రాయాలంటే చూడండి P of జనరల్ గా రాద్దాం. సో ఇది n of a డివైడెడ్ బై n of s. సో అంటే s లో ఎన్ని ఉంటాయి s లో శాంపుల్స్ పై 36 రాయకూడదు. ఇది 5 ఇవే ఉంటాయి రిజల్ట్ 6 వచ్చేవి ఉంటాయి 5. ఏమంటున్నారు ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఎనీ ఆఫ్ ద డైస్ షోస్ 2. ఇలా 6 వచ్చింది ఇలా 6 వస్తే ఇన్ని వేస్ లో ఉంటాయి కదా. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఎనీ ఆఫ్ ద డైస్ షోస్ 6 అంటే మనకి n of a ఈ కింద రాసినట్లు కొన్ని ఉంటాయి. ఏదో ఒకటి అయిపోయిన 2 వచ్చాయి అంటే ఎన్ని ఉన్నాయి 6 రావాలి. ఏదో ఒకటి అయిపోయిన 2 రావాలి 4 2 ఇవి పైన రాస్తాం. n of a అంటే మనకి 2 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ. ఇది అంటే ఏంటంటే మనకి వాళ్ళే రిజల్ట్ ఇస్తారు. రిజల్ట్ ఇచ్చి ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఈ రిజల్ట్ వచ్చినప్పుడు ఇలా జరగడానికి ప్రాబబిలిటీ ఏంది అని ఇలా కండిషన్ ఇచ్చారు. ఇది కండిషన్ ఇచ్చారు ఏమని 6. సమ్ 6 వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఎనీ ఆఫ్ ద డైస్ షోస్ 2 అంటే కండిషన్. దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ సాటిస్ఫైయింగ్ ఏ కండిషన్. ఏది సమ్ 6. అర్థమైంది కదా. ఇది ఇలా రిజల్ట్ ఇచ్చినప్పుడు ఆ రిజల్ట్ కి సంబంధించింది మాత్రమే శాంపుల్ స్పేస్ రాసుకోండి కింద. దేనిదైతే ప్రాబబిలిటీ అడుగుతున్నాడో కింద అవుట్కమ్స్ లో కొన్ని ఇలా జరిగే ఉంటాయి. అంటే ఏదో ఒకటి అయిపోయినా మనకి 2 వచ్చి ఉంటాయి అవి పైన రాయాలి. ఇందాక ఏంటంటే మనకి
ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో ఏమీ రిజల్ట్ ఇవ్వనప్పుడు కింద టోటల్ అవుట్కమ్స్ రాస్తాం. అందులో సమ్ 6 అడిగితే ఇవి పైన రాస్తాం. ఇప్పుడు ఇందాక ప్రాబ్లమ్ 2 dice are thrown at random. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ సమ్ ఈజ్ 6 అన్నాం అనుకో, కింద 6 స్క్వేర్ రాస్తాం, పైన రాస్తాం 1 2 3 4 5 5/36 రాస్తాం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ గివెన్ దట్ సమ్ ఈజ్ 6, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఎనీ ఆఫ్ ద డైస్ షోస్ 2. జస్ట్ సింపుల్ అమ్మా. రిజల్ట్ ఇచ్చినప్పుడు ఆ రిజల్ట్ కింద రాయండి అవుట్కమ్స్. ఆ రిజల్ట్ లో వాడు అడుగుతున్న ఈవెంట్ జరిగి పైన రాయండి. దీన్నే కండిషనల్ ప్రాబబిలిటీ అంటారు. చూడండి ఒకసారి. సపోజ్ సో కండిషనల్ ప్రాబబిలిటీ అంటే అర్థం డెఫినేషన్ రైట్. డెఫినేషన్ let a comma b, let a comma b be two events in sample space S. Sample space S. The event A by slash B or A by B అంట. Event A by B denotes the event of happening of A. The event of happening of A given slash and given that B has happened. చూడండి ఒకసారి. అంటే A slash B అంటే అర్థం ఏంటంటే this denotes the probability of happening of A given that B has already happened. అంటే ఏంటంటే చూడండి ఒకసారి. P of A by B అంటే హ్యాపెనింగ్ ఆఫ్ ఏనే. అంతకుముందు P of A అని రాసేవాళ్ళం. P of A ఇది అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ A. అర్థమైంది కదా? ఇది కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ A ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ A మనకి పలానా జరిగిందని తెలుసు. ఆ పలానా జరిగింది ఏదైతే ఉందో కింద ఉంటది. A స్లాష్ B అంటే అర్థం ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ A కింద రహస్యంగా తెలిసింది మనకి జరిగిందని. కింద ఉండేది ఏది జరిగిందో రిజల్ట్ ఏమొచ్చింది అది. అంటే అర్థం ఏంటి మనకి ఇక్కడ గివెన్ దట్ B హ్యాస్ హ్యాపెండ్ అంటే అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ ఏముంటాయి ఎక్స్పెరిమెంట్ లో? B ఆల్రెడీ జరిగిందని చెప్పే కదా. టోటల్ అవుట్కమ్స్ ఎలాంటివి ఉంటాయి? B జరిగే ఉంటాయి. ఇదే శాంపుల్ స్పేస్. ఇంకా ఇందాక సమ్ 6 అని చెప్పే కదా. సమ్ 6 అనేది కింద. గివెన్ దట్ సమ్ ఈజ్ 6 అంటే ఏమి రాస్తాం? కింద జరిగింది ఏదైతే ఉందో దానికి రాస్తాం. రిజల్ట్ ఇచ్చారు కదా దానికి రాస్తాం. అంటే కింద ఉంటాయి n of B ఉంటాయి. ఇది గివెన్ దట్ B హ్యాస్ హ్యాపెండ్ అంటే గివెన్ దట్ సమ్ ఈజ్ 6 ఆ సమ్ 6 కింద రాస్తాం. అర్థమైంది కదా? పైన ఏం రాయాలి మనకి? ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ గివెన్ దట్ B హ్యాపెండ్. గివెన్ దట్ సమ్ ఈజ్ 6, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఏ అనే ఈవెంట్ ఏంటంటే గెటింగ్ టు ఆన్ ఎనీ ఆఫ్ ద డైస్ గివెన్ దట్ సమ్ ఈజ్ 7 అంటే పైన రాస్తాం రెండింటికి కామన్ గా ఉంటే రాస్తాం.
ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ బై బి అంటే అర్థం ఏంటంటే కింద రిజల్ట్ ఏది జరిగింది బి జరిగింది అంటే ఎన్ ఆఫ్ బి రాస్తాం. పైన ఏమి రాస్తాం బి జరిగినప్పుడు ఏ జరిగేది రాస్తాం. బి జరిగినప్పుడు ఏ జరిగేది అంటే ఏంటి రెండే కామన్ గా జరిగాయి అంటే మనకి దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఇది ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కింద ఎన్ ఆఫ్ బి రాయాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఎన్ ఆఫ్ బి జరిగేది పైన ఏం జరగాలి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండు జరిగే పాసిబిలిటీస్ పైన రాస్తాం. అంటే దీన్నే ఇంకొంచెం సింప్లిఫై చేస్తే డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ ఎక్స్పెరిమెంట్ లో శాంపుల్ స్పేస్ ఉంటుంది కదా అది డివైడ్ చేయండి కిందకి ఎన్ ఆఫ్ బి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ ఓకేనా. సో ఇదంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ ఏ. ఇది పి ఆఫ్ ఏ బై బి అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ బి ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ బి. పి ఆఫ్ బి కింద పి ఆఫ్ బి రాయాలి పైన పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా పి ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 0 అని ఇస్తారు. అప్పుడే 0 అయితే మళ్ళీ ఇన్ఫినిటీ అయిపోయింది. పి ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 0 అంటే బి జరగాలంటే ఎన్నో కొన్ని ఉండాలి కదా 0 కాకూడదు కదా ప్రాబబిలిటీ. అది పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ఎన్ ఆఫ్ బి. ఇప్పుడు ఇందాకడదే చూద్దాం చూడండి. ఇందాకడదే చూడండి ఇందులో ఈవెంట్స్ లో ఐడెంటిఫై చేసుకోండి. 2 డైస్ చూడండి ఒకసారి జాగ్రత్తగా ఆర్ థ్రోన్ ఎట్ ర్యాండమ్. If the sum on them is 6 ఇలా ఇచ్చే కదా ఇందాక జనరల్ గా రాసి if the sum on them is 6 find probability that any of dice shows 2. చూడండి దీన్నే ఈవెంట్స్ తీసుకుందాం. చూడండి ఈవెంట్స్ ఏంటంటే నాకు కావాల్సిన ప్రాబబిలిటీ ఇది ఏ తీసుకుంటా. ఇప్పుడు నాకు కావాల్సిన ప్రాబబిలిటీ ఏంటి ఎనీ ఆఫ్ డైస్ షోస్ 2. ఏ అనే ఈవెంట్ ఏంటంటే ఎనీ ఆఫ్ డైస్ రెండు త్రో చేసినప్పుడు ఎనీ ఆఫ్ ద డైస్ షోస్ 2 ఇది ఈవెంట్ ఓకేనా. బి అనేది రిజల్ట్ తీసుకుంటున్నా. బి అనేది రిజల్ట్ వచ్చింది సమ్ 6 ఇది ఓకేనా. ఇప్పుడు ఐ హ్యావ్ టు నాకేం కావాలంటే ఇది నేను రాయాల్సింది ఏంటంటే ఏ బై బి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 ఆన్ ఎనీ ఆఫ్ ద డైస్ గివెన్ దట్ దేర్ సమ్ ఈస్ 6. దేర్ సమ్ ఈస్ 6 అంటే నేను రాయాల్సింది ఏంటంటే ఎన్ ఆఫ్ బి కింద ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. చూడండి బి అంటే ఏంటి సమ్ 6 పైన ఏమి రాయాలి సమ్ 6 జరిగిన కేసెస్ లో 2 వచ్చే రాయాలి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి సమ్ 6 రావాలి ఏదో ఒకటి అయిపోయి 2 ఉండాలి పైన ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ బి అంటే ఏంది మనకి ఇందాక రాసాం. ఇది డివైడెడ్ బై 5 ఇది 5. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి సమ్ 6 వచ్చినప్పుడు ఎనీ ఆఫ్ ద డైస్ షోస్ 2 ఇందులో ఉన్నాయిగా ఇందులోనే రాయాలి. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది రెండు ఒకేసారి జరగాలంటే అందులో ఇది జరిగే ఈ సెట్ లో ఇందులో జరిగే రాయాలంటే 2 అంతే. ఇది జనరల్ గా రాస్తాం మనం. ఇలా ఈవెంట్స్ తీసుకుంటే ఇలా తీసుకోవాలి. ఏ బై బి అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడ్ బై ఎన్ ఆఫ్ బి.
ఎన్ ఆఫ్ బి అంటే సమ్ 6 ఉండేవి, అలానే 2 వచ్చాయి. జస్ట్ జనరల్ గా ఏంటంటే ఇలా ఈవెంట్స్ తీసుకోవడం కొంచెం కాంప్లికేషన్ అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా గివెన్ దట్ సమ్ ఈజ్ 6 కింద 5 రాస్తాం, సమ్ ఈ కింద ఉన్న వాటిలోనే పైన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి అవి రాస్తాం. అది చూడండి ఇంకో ప్రాబ్లం. ఇప్పుడు మనకి పి ఆఫ్ ఏ బై బి అంటే పి ఆఫ్ ఏ బై బి చూడండి ఒకసారి. పి ఆఫ్ ఏ బై బి ఈక్వల్ ఈ ఫార్ములా మనకి ఇది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ బి. అట్లానే పి ఆఫ్ బి బై ఏ అంటే అర్థం ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ బి గివెన్ దట్ ఏ హ్యాపెండ్. గివెన్ దట్ ఏ హ్యాపెండ్ అంటే దీన్ని ఎన్ ఆఫ్ ఏ కింద రాయండి. సేమే ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది గివెన్ దట్ ఏ హ్యాపెండ్ అంటే ఏ జరిగే కింద రాస్తాం, రెండు జరిగే పైన రాస్తాం. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఎప్పుడు వచ్చినా సరే మనకి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ ఏ డివైడెడ్ బై పి ఆఫ్ ఏ. ఇంకో ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం ర్యాండమ్ రిపీట్ చేస్తాం. Problem random. Two integers, right? Two integers are selected at random. Two integers are selected at random from 1 to 11. From 1 to 11. From 1 to 11. From 1 to 11. If the sum is even, if the sum is even, find the probability that both numbers are odd. Find the probability that both numbers are odd. చూడండి two numbers సెలెక్ట్ చేశారు. గివెన్ అన్నప్పుడు కండిషనల్ ప్రాబబిలిటీ. గివెన్ సమ్ ఈజ్ ఈవెన్. గివెన్ సమ్ ఈజ్ ఈవెన్. గివెన్ ఏదైతే ఉందో అది శాంపుల్ స్పేస్ అయితే చూడండి జనరల్ గా రాస్తాను తర్వాత ఈవెంట్స్ తీసుకున్నాం. మనకు కావాల్సిన ఈవెంట్ ఇది అనుకున్నాం. కింద ఏం రాయాలంటే శాంపుల్ స్పేస్ లో సమ్ ఈవెన్ అని వాళ్ళే ఇచ్చారు. అది ఇవ్వకపోతే ఏం రాస్తాం? అవి ఇవ్వకపోతే మనకి టూ నెంబర్స్ ఆర్ సెలెక్టెడ్ అన్నప్పుడు మనకి ఏవి రాస్తాం? అది ఇవ్వకపోతే 11C2 రాస్తాం కింద. ఇక్కడ సమ్ ఈవెన్ అని ఇచ్చారుగా అవి రాయాలి కింద. సమ్ ఈవెన్ వచ్చే కేసు సమ్ ఈవెన్ అంటే both odd numbers అంటే ఏమేమి ఉన్నాయి? 11. ఇందులో నుంచి 2 odd numbers, both odd numbers both even numbers. అంటే రిజల్ట్ వాళ్ళే ఇచ్చారు. ఆ రిజల్ట్ ఎలా వచ్చి ఉండాలి? 2, 4, 6, 8, 10 ఇవి ఈవెన్ నెంబర్స్. సో అంటే మనకి గివెన్ దట్ సమ్ ఈజ్ ఈవెన్
అంటే కింద ఎలాంటి రాయాలి, ఒక 2 నెంబర్ సెలెక్ట్ చేస్తే వాటి సమ్ ఈవెన్ వచ్చి రాయాలి. అంటే ఇవి 6 ఉన్నాయి, 6c2 ప్లస్ 5c2 కింద శాంపుల్ స్పేస్ అంటే ఇది. ఇక్కడ మామూలుగా అయితే మనం ఏమి రిజల్ట్ ఇవ్వకపోతే 11c2 రాసేవాళ్ళం. ఇప్పుడు క్లియర్ గా రిజల్ట్ వాళ్ళే ఇచ్చారు ఇలా వచ్చిందని, అలా ఇచ్చినయే కింద రాయాలి. శాంపుల్ స్పేస్ అదవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ బోత్ ద నెంబర్స్ ఆర్ ఆడ్. బోత్ ద నెంబర్స్ ఆర్ ఆడ్ అంటే ఇందులో జరిగే ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ. సో ఇందులో మనకి బోత్ ఆడ్ వచ్చే ఉంటాయి, బోత్ ఈవెన్ వచ్చే ఉంటాయి. సో మనకి ఈ అనే ఈవెంట్ ఏంటి, ఇలా సమ్ వచ్చినప్పుడు మనకి బోత్ నెంబర్స్ ఆడ్ వచ్చాయి. బోత్ నెంబర్స్ ఆడ్ అంటే ఈ కేసెస్ లో ఆడ్ ఎన్ని ఉన్నాయి, 6c2. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. ఇదే ప్రాబబిలిటీ కింద రాసాం కదా కొన్ని, అందులో ఈ యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే